హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మీకు రవ్వతో చేసుకునే ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలని రెండిటిని చూపించబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నచ్చినట్లయితే చివర్లో ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్దాం. ముందుగా రవ్వ వడలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకోండి. అందులోకి ఒక కప్పుతో రవ్వను వేసుకోండి. ఈ సైజు మీ ఇష్టం అండి. ఏ కప్పైనా తీసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజ్ బంగాళదుంపని పొట్టు తీసి సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ గాని, కళాయి గాని పెట్టుకొని రవ్వ తీసుకున్న కప్పుతోటే వాటర్ పోసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అందులో. అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా పోసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని చక్కగా సాల్ట్ కరిగించండి. ఈలోగా వాటర్ కూడా కొంచెం వేడవుతుంది. ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్న బంగాళదుంప తురుమును వేసేసుకోండి. చక్కగా ఇది ఒక 50% వరకు ఉడకాలి. పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక పొంగొచ్చి మొదటి ఉడుకొస్తే చాలు. చూడండి పొంగు చక్కగా వచ్చింది. అలాగే కొత్త కొత్త మొదటి ఉడుకొస్తుంది కదా! చూడండి చూపిస్తున్నాను. ఇలా వస్తే చాలనమాట. ఇప్పుడు ఇందులో రవ్వని యాడ్ చేసుకుందాం. మీరు రవ్వను వేసిన వెంటనే ఫ్లేము సిమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. లేదంటే అడుగంటేస్తుంది. చూడండి అడుగు అంటుకుంటుంది కదా! అందుకని వెంటనే సిమ్‌లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా గరిటెతో ప్రెస్ చేస్తూ పిండిని కలపాలి. చక్కగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కలుపుకోండి. అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటితే మాత్రం రవ్వ టేస్ట్ మారిపోతుందండి. అందుకని చక్కగా ఇలా కలిపిన తర్వాత అంతా ఒక చోటకి చేర్చుకోండి. చూడండి సాఫ్ట్‌గా వచ్చింది కదా! ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చినాక తర్వాత చల్లార్చుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా మొత్తం అంతా ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేసుకుందాం. ముందు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. సన్నగా తరిగి వేసుకోండి. ఇది ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర వీటిని కూడా సన్నగా తరిగి వేసుకో. అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. దీంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోండి. ఇది పుల్లగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా అయితే మనకి గుల్లగా వస్తాయి రవ్వ వడలు. చివర్లో ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోండి. ఇది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. చక్కగా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను 3000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరగా ఉన్నాను. కొత్తగా మన ఛానల్‌లోకి ఎవరైనా వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూడండి పిండంతా కూడా మొత్తం ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా రావాలనమాట. ఇప్పుడు చేయి తడి చేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని వడలను ఒత్తుకుందాం. చూడండి పిండి కరెక్ట్‌గా వచ్చింది కదా! మన ఈ కొలతలన్నీ ఫాలో అయ్యామనుకోండి మనకు చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ రెండో చేయి కూడా తడి చేసుకొని చక్కగా వడలను ఒత్తుకోండి. మధ్యలో హోల్ చేసుకోండి. అలాగే ఈ చివర్లు కూడా బ్రేకులేమీ లేకుండా ఇలా సాఫ్ట్‌గా చేసుకోవాలి. అన్ని వడల్ని ఇలాగే తయారు చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. కళాయిలో ఆయిల్ వేసుకోండి. నేనిక్కడ చిన్న కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వడల్ని వేయిస్తున్నాను. అస్సలు నూనె అనేది లాగదండి. మనకి చక్కగా అంటే అసలు ఆయిలే అంటుకోదు. కొలతలు మాత్రం కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. ఇది మాత్రం కొంచెం పలచగా వచ్చిందనుకోండి వడ వచ్చేస్తుంది కానీ మనం ఆయిల్‌లో వేసేటప్పుడు ఆయిల్ పీల్చేసుకుంటుంది. అదొక్కటే మనం ఫాలో అవ్వాలి. అలాగే ఈ ఆయిల్ హీట్ కూడా మీడియం హీట్‌లో వేయించుకోవాలి. మీరు హైలో పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత మీడియంకి అడ్జస్ట్ చేసుకొని వేయించుకోండి. అప్పుడే మీకు కలరు 2 వైపులా ఒకేలా వచ్చి ఇవి కూడా చక్కగా వేగుతాయి. ఫ్రెండ్స్ మన ఛానల్‌లో గారెలు కూడా ఉన్నాయి. మీకు ఇలాగే కంప్లీట్ టిప్స్, కొలతలతో సహా చేసి పెట్టాను. మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి వాటిని కూడా ట్రై చేయండి. చూడండి ఇవి 2 వైపులా ఒకే కలరొస్తుంది. మనం మీడియంలో పెట్టి వేయించుకుంటే ఇలా చక్కగా రంగు తేలి 2 వైపులా ఈవెన్‌గా వేగుతాయండి. చూడండి ఈ కలరొచ్చాక తీసేసుకుందాం. మనకు చల్లారాక ఇంకొంచెం కలరొస్తుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. చూడండి ఆయిల్ కూడా నాకసలు ఆయిల్ కూడా కొంచెం కూడా తగ్గలేదు. చక్కగా వచ్చాయి. ఇప్పుడు ఈ వడల్ని ఒక పక్కన పెట్టుకొని ఇడ్లీకి ప్రిపరేషన్ చూసుకుందాం. బౌల్‌లోకి ఒక కప్పుతో అటుకులు తీసుకోండి. అటుకుల్లో చాలా డస్ట్ ఉంటుందండి. ఒక 2, 3 సార్లు నీట్‌గా
క్లీన్ చేసుకోవాలి. అటుకులు మెత్తపడినా ఏం పర్వాలేదు. చక్కగా ఇలా కడుక్కున్నాక మొత్తం వాటర్ అంతా తీసేసి అందులో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి. మనం అటుకులు తీసుకున్న కప్పుకి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ పెరుగంతా కూడా అటుకులు బాగా పీల్చుకోవాలి. చూడండి. మొత్తం అంతా కలుపుకొని ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. ఈలోగా మనం రవ్వని వేయించుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ఒకటే చూపించానండి. ఒకటి స్కిప్ అయింది. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూను ఆవాలు, పావు టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూను శనగపప్పు వేసుకొని చక్కగా ద్వారగా వేయించండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తురుముకోండి. సాధ్యమైనంత సన్నగా తురుముకొని వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మనకి అలాగే కరివేపాకు వేసుకోండి. పచ్చిమిరపకాయలు సన్నగా తరగడం వలన ఏంటంటే మనకి ఆయిల్‌లో వేగినప్పుడు కారం అనేది తెలీదండి. అంటే ఇడ్లీలో వేస్తున్నాం కదా! అందుకని సన్నగా తరిగి వేసుకుంటే బావుంటుంది. అలాగే ఒక పెద్ద క్యారెట్‌ని తురిమి వేసుకోండి. క్యారెట్ వేయడం వలన ఇడ్లీ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే హెల్తీ కూడానండి. ఇది వగరు పోయినంత వరకు వేయించుకోవాలి. చూడండి ఆయిల్ అంతా ఇంకిపోయి చక్కగా క్యారెట్ కూడా వేగింది కదా! ఇప్పుడు ఇందులో మనం రవ్వను వేసుకుందాం. మన అటుకులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రవ్వను వేసుకోవాలి. వేసుకున్నాక ఒక నిమిషం పాటు వేయించండి చాలు. ఎక్కువ వేయించకూడదు. చక్కగా ఇలాగా మీడియం ఫ్లేమ్‌లో రవ్వను చక్కగా వేయిస్తుంటే మంచి వాసనొస్తుందండి. ఆ అరోమా చక్కగా ఉంటుంది. చాలా బావుంది ఇడ్లీ కూడా. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది. ఇప్పుడు నూకని పూర్తిగా స్టవ్ బంద్ చేసేసి పూర్తిగా చల్లారనిద్దాం. ఈలోపు రెస్ట్ ఇచ్చాం కదా! ఈ అటుకులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి చక్కగా పెరుగంతా పీల్చేసుకొని డ్రై అయిపోయింది. మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కింద నుంచి పై వరకు కలపాలి. ఇలా కలిపిన తర్వాత మొత్తం అంతటిని మిక్సీ బౌల్‌లోకి తీసుకుందాం. దోసలు రుబ్బులా మనం రుబ్బుకోవాలండి ఇది. అదే మిక్సీ పట్టుకోవాలి. చక్కగా అంతా వేసేసుకున్నాక కొంచెం వాటర్ పోయండి ముందు. కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టిన తర్వాత ఒక పల్ప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తంగా పిండి ఇలా వచ్చేలా రుబ్బుకోవాలి. చూడండి దోసల పిండిలా వచ్చింది కదా! అలా రావాలనమాట. ఇప్పుడు ఇందులో ఇందాక చల్లార్చి పెట్టుకున్న రవ్వ ఉంది కదా! ఆ రవ్వ వేసేసుకుందాం. రవ్వతో అయితే మన ఛానల్‌లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. రవ్వ కేసరి 2 టైప్స్ అంటే బెల్లంతో చేశాను, పంచదారతో కూడా చేశాను. చూడండి మొత్తం అంతా బాగా కలపండి. రవ్వ కొంచెం ఈ పెరుగుని బాగా పీల్చేసుకుంటుందండి. అందుకని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి. నేనిక్కడ మిక్సీ ఇచ్చేసిన వాటర్ వేశానండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. అంటే రవ్వ కొంచెం వాటర్‌ని అబ్జర్వ్ చేస్తుంది కదా! అందుకని 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చాక మళ్ళీ కలపండి. చూడండి టైట్‌గా అయింది. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేయండి. ఇంత టైట్‌గా ఉంటే మనకి ఇడ్లీ సరిగ్గా రాదండి. అందుకని కొంచెం వాటర్ కలుపుకొని ఇడ్లీ రుబ్బు మనం ఎలా రుబ్బుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోండి. మొత్తంగా నాకిక్కడ 3 టేబుల్ స్పూన్స్ వాటర్ పట్టింది. మొత్తం అంతా సాఫ్ట్‌గా కలపండి. చూడండి చక్కగా వచ్చింది కదా! ఇప్పుడు ఇందులో సాల్టు, తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ముందు సన్నగా తరిగిన కొత్తిమీర, తర్వాత ఒక టీ స్పూన్ సాల్టు, ఒక పావు టీ స్పూను వంట సోడాను వేసుకోండి. మీకు వంట సోడా ఇష్టం లేదు అనుకుంటే పూర్తిగా స్కిప్ చేయొచ్చండి. పిండి చూడండి చక్కగా సాఫ్ట్‌గా వచ్చింది. ఈ పిండి కలుపుకోవడంలోనే ఇడ్లీ మనకి మెత్తగా చక్కగా దూదిల్లా వస్తాయండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక మరి రెస్ట్ ఏమి ఇవ్వక్కర్లేదండి. డైరెక్ట్ ఇడ్లీ ప్లేట్‌లో ఏసేసుకుందాం. ఇడ్లీ ప్లేట్‌కి కొంచెం ఆయిల్ రాసుకోండి. ఎందుకంటే మనం తీసేటప్పుడు సాఫ్ట్‌గా వస్తుందనమాట. ఆయిల్ రాసి చక్కగా ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి.
ఇలా స్ప్రెడ్ చేసుకొని అన్నిటికి చేసుకున్నాక ఇందులో నేను కొంచెం గార్నిష్ చేశానండి. మొత్తం అంతా ఇలా రాసుకున్నాం కదా! రాసుకున్నాక కొంచెం క్యారెటు, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకున్నాను. వేసుకొని చక్కగా ఇడ్లీలన్నీ పెట్టుకోండి. చూడండి రుబ్బు ఇలా జారుగా పడాలనమాట. ఇడ్లీ కూడా చాలా చక్కగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మీరు ట్రై చేయండి. మీకు కూడా చక్కగా కుదురుతుంది. ఇప్పుడు ఇలా వేసుకొని ఒకసారి ఇలా కుదుపుకోండి. ఈవెన్‌గా వస్తాయి. కుదిపి ఇడ్లీ స్టాండ్‌లో పెట్టుకుందాం. ఇక్కడ 1 ½ గ్లాస్ వాటర్ పోసుకొని, అంటే మీ ఇడ్లీకి మీరు మీ కుక్కర్‌లో ఎన్ని నీళ్లు పోసుకుంటారో అలా పోసుకోండి. ఇక నేను 1 ½ గ్లాస్ వాటర్ వేసుకొని ఇడ్లీ స్టాండ్‌ని ఇందులో పెట్టుకొని మూత పెట్టి 15 నిమిషాల వరకు ఉంచుకోవాలండి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోవాలి. అది మాత్రం మీరు అబ్జర్వ్ చేయాలి. మీడియంలో ఉంచుకొని ఒక 15 నిమిషాలు ఉంచుకొని నేను మూత తీశాను. చూడండి ఇడ్లీ అయితే చక్కగా మెత్తగా వచ్చాయి. ఇవి పూర్తిగా చల్లారాలి. మూత పెట్టి చల్లార్చుకోండి. మూత తీసి ఇడ్లీలు తీసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.